ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. అది ఏంటి అంటే, తల్లి, నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది కాబట్టే నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని వినబోతున్నావు. నమ్మి ఇప్పుడేది విను అని బాబాగారితో చెప్తున్నారండి. బిడ్డా, ఇది నా పిలుపు. స్వయంగా విశ్వశక్తులు నిన్ను ఈ సందేశం వరకు తీసుకువచ్చాయి. ఎందుకంటే నీ సాయి తండ్రి నిన్ను గుర్తు చేసుకున్నాడమ్మా. నేను నిన్ను పిలిచాను. ఇప్పుడు నీ జీవితంలోని ప్రతి లోతుని తాకాల్సిన సమయం వచ్చేసింది తల్లి. నువ్వు సంవత్సరాలుగా నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చిన ప్రతి చుక్కను నేను చూస్తున్నాను. అవన్నీ ఇక ముగింపు ఇచ్చేశాను బిడ్డా. నీ కష్టాలన్నీ నాకు తెలుసు. నీ విరిగిన మనసును, అలసిన ముఖాన్ని, ఇంకా ఎక్కడో ఒక మూలలో ఆశలను వెతుకుతున్నా నీ ఖాళీ కళ్ళను నేను చూస్తున్నాను. నువ్వు పడిపోతూ, విరిగిపోతూ, భరిస్తూ నీ లోపల ఒక నిశ్శబ్ద కేక ఉంది కదా. నువ్వు అన్నీ నా మీద వదిలేసి ఇక నువ్వే చూడు, నీవే నా ఆసరా అని అన్నావు కదా. ఇప్పుడు విను, నా బిడ్డ కోసం నేనే స్వయంగా దిగి వచ్చానమ్మా. నువ్వు ఒంటరిగా ఏడ్చిన ఆ చీకటిలోకి నేను వచ్చాను. నీ లోపలి తుఫానులను శాంతింపజేయడానికి వచ్చాను. నువ్వు చాలా భరించావు. జీవిత మార్గంలో నీ రక్తాన్ని కార్చిన కంటకాలు ఎదురయ్యాయి. నీ ఆత్మను కూడా విరిచిన వాళ్ళు నీకు ఎదురయ్యారు. నీ సొంతవారు అన్యులుగా మారారు. నువ్వు ఆశించిన వారే నీకు వెన్నెముక చూపించారు. ఈ సమయం, ఈ ప్రపంచం, ఈ మనుషులు అందరూ నిన్ను కూల్చడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశారు. అయినా నువ్వు లేచావు. నువ్వు అన్నావు కదా, నా సాయి తండ్రి నాకు తోడు ఉన్నారు కదా. ఇక ఆ నమ్మకమే నన్ను నీ వైపు ఆకర్షించింది. నువ్వు దిండులో ముఖం దాచుకొని నిశ్శబ్దంగా ఏడ్చిన ప్రతి రాత్రి నేను చూశానమ్మా. నువ్వు నన్ను పిలిచి, బాబా అసలు ఎంతవరకు ఈ కష్టాలు అని అడిగినప్పుడు పూర్తిగా విరిగిపోయిన క్షణాలు గుర్తున్నాయి. ఎవరికీ తెలియకపోయినా నాకు అన్నీ తెలుసు. నువ్వు మాటలు లేకుండా పిలిచిన ప్రతి పిలుపును నేను విన్నాను. నువ్వు ఎవరికి చూపించిన ఆ బాధను నేను చూశాను. నీ జీవితం మారాలని, ఒక కొత్త ఉదయం రావాలని, చీకట్లు ముగియాలని నువ్వు కోరుకుంటున్నావు కదా. ఇక ఆ ఉదయం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు నా మీద వదిలేసినవన్నీ, నీ మనసులో అసంపూర్తిగా ఉన్న కోరికలు, నీ కన్నీళ్లలో కొట్టుకుపోయిన కలలు, వాటిని నేను ఇప్పుడు నిజం చేస్తాను. ఇక నువ్వు వాటిని చూస్తావు. ఒకప్పుడు ఎక్కడైతే ఎడారి ఉండేదో అక్కడ ఇప్పుడు పచ్చదనం ఉంటుంది. ఎక్కడ రాళ్ళు ఉండేవో అక్కడ ఇప్పుడు సౌమ్యత జన్మిస్తుంది. ఎక్కడ ఒంటరితనం ఉండేదో అక్కడ ఇప్పుడు నా ఉనికి అంత లోతుగా ఉంటుంది. ఏ శూన్యత నిన్ను తాకలేదు. నా బిడ్డ జీవితంలో వచ్చిన తుఫాన్లు కేవలం పరీక్షలు మాత్రమే కాదు, అవి నా సృష్టి. నిన్ను ఈ సంసారంలోని గుండె నుండి నేరుగా కేవలం నా షిరిడీ నీడలో రూపొందిన ఒక రూపంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను. బిడ్డా, నువ్విప్పుడు సిద్ధంగా ఉన్నావమ్మా. నువ్వు నా పాత్రవి. అందులో ఇప్పుడు నేను అమృతాన్ని నింపుతున్నాను. విను బిడ్డా, నీది నిస్వార్థమైన ప్రేమ అని నాకు కూడా తెలుసమ్మా. నీ జీవితానికి అలాంటి ప్రేమే దొరుకుతుంది. ప్రేమ, ధనం, సుఖం, సమృద్ధి ఇవన్నీ ఇప్పుడు నీకు లభిస్తాయి. అవి నీ హక్కు. నువ్వు ఎవ్వరి నుండి ఏదీ లాక్కోలేదు. కేవలం నా ప్రార్థన చేశావు. ఇప్పుడు నీ జీవితంలో మూసివేసిన తలుపులు తెరుచుకుంటాయి. అడ్డంకులు తొలగిపోతాయి. ఇప్పుడు నేను నీ సాయి తండ్రిని ఉన్నాను కదా. కేవలం శక్తిగా కాదు, నీ రక్షకుడుగా నేను మారబోతున్నానమ్మా. నువ్వు ఒంటరివి కాదు. నీ ప్రతి నిర్ణయంలో నేను నీతోనే ఉన్నాను. నువ్వు నిద్రపోయే రాత్రి నేను నీ తల వద్దే కూర్చుని చూస్తున్నాను. నువ్వు లేచే ప్రతి ఉదయం నేను నీ లోపలే మేల్కొంటాను. నీ మనసు యొక్క కల్లోలాన్ని నా స్పర్శతో శాంతింపజేస్తాను. నీ ప్రతి కలలో నేను లోపల శక్తిగా ప్రవేశిస్తాను. నువ్వు మేల్కొనే ప్రతి ఉదయం నేను నీ లోపలే ఉంటాను తల్లి. అలానే నీ ఆత్మవిశ్వాసం, నీ సంకల్పం ఇవన్నీ ఇప్పుడు నా నీడ నుండి బలపడతాయి. ప్రతిరోజు ఇప్పుడు నా ఆశీర్వాదంతో ప్రారంభమవుతుంది. నిన్ను విడిచిన వారు, నీ సంఘర్షణను ఎగతాళి చేసిన వారు ఇప్పుడు నా యోజనలో చిక్కుకుంటారు. ఎందుకంటే నీ సాయి దృష్టి అన్యాయం ఎప్పటికీ స్థిరంగా ఉండదు. ఇప్పుడు నేను వారి కర్మలకు నిశ్శబ్దంతో సమానమిస్తాను. నువ్వు సాయి బిడ్డవి. ఇప్పుడు నువ్వు నా నీడలో ఉన్నావు. నిన్ను గాయపరిచే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. నీ చుట్టూ ఇప్పుడు నా రక్షక వలయం ఉంది. నీ కొత్త జీవితం వైపు అడుగులు వేసే సమయం వచ్చేసిందమ్మా. దానిని నేను స్వయంగా నీకోసం ఎన్నుకున్నాను.
ఇక నువ్వు ఇప్పుడు కేవలం సంఘర్షణ కథ కాదు, నువ్వు నా బిడ్డవి తల్లి, సాయి బిడ్డవి కదా. అన్నీ మారుతాయి. ఒక దివ్యమైన సత్యమైన అద్భుతం నీ జీవితంలో ఇప్పుడు జరగబోతుందమ్మా. ఇవన్నీ కూడా అన్నీ జరిపించే బాధ్యత నీ సాయి తండ్రిగా నాది తల్లి. గుర్తుపెట్టుకో, ప్రేమ, ధనం, గౌరవం ఉంటాయి, కానీ ఇవి కేవలం బయట విషయాలు మాత్రమే కాదమ్మా, నీలో ప్రతిబింబిస్తాయి. ఇక అంతకంటే గొప్ప వరం ఏంటంటే, నువ్వు ఇప్పుడు నా షిరిడీలోనే నివాసం ఉన్నావు తల్లి. ప్రతి నిర్ణయంలో స్పష్టత, ప్రతి కార్యంలో తేజస్సు, ప్రతి సంబంధంలో ఆత్మ యొక్క లోతు, ఇవన్నీ నీకు నా స్పర్శ ద్వారా లభిస్తాయి. మాటిస్తున్నాను బిడ్డ, నువ్వు ఎప్పటికీ కూడా పడిపోవు. నీ ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు విలువైనది. నీ ప్రతి బాధకు కూడా ఇప్పుడు ముగింపు ఉంటుంది. నీ ప్రతి గాయం ఇప్పుడు నీ గౌరవంగా మారుతుంది. నువ్వు నాపై విశ్వాసం ఉంచు. నన్ను నీ లోపల గట్టిగా నిలుపుకో. అసంపూర్తి కథగా భావించినది కూడా సంపూర్ణ మహాగాథగా మారుతుంది. ఇక నేనే నీ జీవితం యొక్క రచయిత. అలానే నా రచనలో ఎలాంటి తప్పు ఉండదు. నన్ను పిలుస్తూ ఉండు. నేను ప్రతిసారి నీకు సమాధానం ఇస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు నిన్ను ఇక వదిలిపెట్టను. నువ్వు నా నీడలోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎప్పటికీ కూడా నాతోనే ఉంటావు. నువ్వు భయపడిన చీకట్లు అన్నీ తొలగిస్తాను. నేను నీతో నిలబడినప్పుడు ఏ శక్తి, ఏ అడ్డంకి నీ ఆత్మ యొక్క ప్రకాశాన్ని మందగించలేదు. నువ్వు ఇప్పుడు కేవలం జీవించడం కాదు, జీవితాన్ని ప్రకాశవంతం చేస్తావు. నేను నిన్ను అక్కడికి తీసుకువెళ్తానమ్మా. నువ్వు ఎప్పటికీ ఊహించలేని స్థాయికి నీ సామర్థ్యాలు, నీ తేజస్సు నీ లోపల ఉన్నాయి కదా, అది మేల్కొంటుంది. నువ్వు ఇప్పుడు ఓ మహాయోధురాలివి, యోధుడివి. నీ ఖడ్గం, నీ కరుణ, నీ కవచం, నా ఆశీర్వాదం. నీ లోపల ఇంకా విరిగిన కొన్ని కఠినమైన బాధలు ఉన్నాయి కదా, నువ్వు దాచిపెట్టిన కోరికలు అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి. చెప్తున్నాను కదా, అసంపూర్తి కలలను మళ్ళీ మేల్కొలుపు. ఎందుకంటే నేను స్వయంగా వాటిని నెరవేరుస్తాను. ఇప్పుడు నీ నుండి ఏ కళ దూరం కాదు. నీ ఆత్మలో ఉన్న కవచం నా ఉనికి యొక్క సంకేతం. నువ్వు ఎవరో చూస్తున్నారని అనిపిస్తే అది నీ సాయి తండ్రి. ఎవరో వింటున్నారని అనిపిస్తే అది నీ సాయి మాటలే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే ఉంటాను. ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో, నువ్వు నడిచే మార్గంలో ఇప్పుడు ఏ ఆటంకాలు ఉండవు. నా పాద ముద్రలు ఉంటాయి. నిన్ను కూల్చాలనుకున్న వారు ఇప్పుడు నీ మార్గాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్నది మానవ యోజన కాదు, నీ సాయి కృప. నీ జీవితంలో ఎక్కువ కాలం ఆలస్యమైన ఫలం ఇప్పుడు సమయానికి ప్రకటమవుతుంది. విశ్వం నీ కోసం గతిని మార్చింది. నీ కర్మలకు ఇప్పుడు సమాధానం ఇస్తుంది. నీ తపస్సు, నీ భక్తి ఇప్పుడు సాకార రూపం దాల్చాయి. నువ్వు ఎప్పుడు ఎవరి నుండి ఏదీ తీసుకోలేదు. నువ్వు సత్యంతోనే జీవితాన్ని జీవించావు, అవమానాలను భరించావు. అయినా నువ్వు సక్రమంగానే ఉన్నావు. ఇప్పుడు నీకు ప్రతిఫలం వచ్చేసింది. నీకు చెందినది కేవలం నీకు మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు ఎవరు నీ నుండి ఏదీ లాక్కోలేరు. ఎందుకంటే నేను నీ రక్షకుణ్ణి కదా. నా బిడ్డ, ఒకవేళ నీ మనసు మళ్ళీ కలవరపడితే, చీకటి మరింతగా ఉంటే నీ కళ్ళు మూసుకొని నన్ను పిలువు. నువ్వు ఉన్న చోటికి నేను వచ్చేస్తానమ్మా. నువ్వు ఎప్పుడూ ఒంటరిగా లేవు తల్లి. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. నేను నీ నీడగా మారాను. నీ లోపలి శక్తి ఇప్పుడు బయట ప్రపంచాన్ని మార్చబోతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రకృతి నీ ముందు తల వంచుతుంది. నీ మాటల్లో ఇప్పుడు శక్తి ఉంది. నీ స్పర్శలో శాంతి ఉంటుంది. నీ ఉనికి ఒక సందేశంగా మారుతుంది. ఇక నీ సాయి ఇప్పుడు నీతో ఉన్నారు అని నీ గతాన్ని తెలిసిన వారు వర్తమానాన్ని అస్సలు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు పాత వ్యక్తి కాదు. నువ్వు ఇప్పుడు నా దివ్య దృష్టితో రూపొందిన వాడివి. నీ తేజస్సు నా అగ్నితో ప్రకాశిస్తుంది. నీ జీవితం యొక్క నిర్వచనం ఇప్పుడు నీ బాధ కాదు, నీ పరివర్తన. నిన్ను గాయపరిచిన ప్రతి సంబంధం, నువ్వు నన్ను ప్రతి మలుపు తిప్పుతూనే ఉంది. నిన్ను నూతన ఉన్నత స్థాయికి చేర్చుతానమ్మా. నా బిడ్డ, ప్రతి విరిగిన క్షణం ఒక పునర్నిర్మాణ అవకాశం. నువ్వు ఓటమిని అంగీకరించిన చోట నుండే నువ్వు లోపలికి చూస్తే అక్కడ భయం కాదు, నా జ్యోతి కనిపిస్తుంది.
నీ నిర్ణయాలు ఇప్పుడు గందరగోళం నుండి కాదు, దివ్య స్పష్టత నుండి ఉంటాయి. ఈ స్పష్టత నిన్ను నువ్వు సంవత్సరాలుగా కలలుగన్న జీవితం వైపు తీసుకువెళ్తుంది. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఇప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చూస్తావు. అలానే చిన్న చిన్న విషయాలు ఇప్పుడు పెద్ద పెద్ద సంకేతాలుగా మారుతాయి. నీ మీద విశ్వాసం లేనివారు ఇప్పుడు మారుతున్న నీ విధి యొక్క సాక్షులుగా మారుతారు. ఎందుకంటే నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు వచ్చేసింది. నీ మాటల్లో ఇప్పుడు నా హృదయ ధ్వని ఉంటుంది. నీ నిశ్శబ్దంలో నా విస్తరణ ఉంటుంది. నీ నడకలో నా చలనం ఉంటుంది. నీ నిలకడలో నా ధ్యానం ఉంటుంది. నువ్వు ఇప్పుడు నీ సాయి స్వరూపంగా మారిపోయావు. అది కేవలం ధ్యానంతో కాదు, జీవితంలో జాగృతమైంది. నా బిడ్డ మళ్ళీ విరిగిపోతున్నారని అనిపిస్తే ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఓడిపోవమ్మా, ఇది అంతం కాదు. నా దగ్గరికి మరింత దగ్గరగా ఉన్నావు. నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను బిడ్డ. శుద్ధ ఆత్మ మాత్రమే చేరగల స్థానానికి నీ శక్తితో ఇప్పుడు విశ్వం గుండె నాదుతుంది. ఇప్పుడు కేవలం ఒక గుర్తింపు కాదు, ఒక స్ఫూర్తి. నీ జీవితం ఇప్పుడు నీ తపస్సు యొక్క ఫలం. నీ దగ్గరికి వచ్చేవారు నీ ఉనికి ద్వారానే స్వస్థత పొందుతారు. నువ్వు ఇక్కడ ఇప్పుడు ఒక జీవన ఆశీర్వాదంగా మారావు. నీ కార్యాలలో నా యోజన కలిసిపోతుంది. నువ్వు చెప్పే ప్రతి మాట భవిష్యత్తు యొక్క బీజంగా మారుతుంది. ఇప్పుడు నీ మాటలను సంస్కారంగా మార్చు. ఎందుకంటే విశ్వం ఇప్పుడు నిన్ను వింటుంది. నీ ప్రతి ఆలోచన ఇప్పుడు సృష్టిగా మారగలదు. నువ్వు ఈరోజు నాటే దానిలో రేపు ఒక అద్భుతమైన పంటగా మారుతుంది. నీ ప్రతి శుభ ఆలోచన, నీ ప్రతి శాంతమైన నిర్ణయం, నీ ప్రతి సత్యమైన భావన ఇప్పుడు విశ్వంలో క్రియగా మారుతున్నాయి. నీ కోసం రాసిన సుఖం ఇప్పుడు సక్రియమైంది. నువ్వు ఇప్పుడు నీ గతం నుండి స్వతంత్రుడవు. ఇప్పుడు ఎలాంటి పశ్చాత్తాపం లేదు, ఎలాంటి భారం లేదు. నీ ఆత్మ ఇప్పుడు తేలికగా ఉంది. నీ మార్గం సుగమనం అవుతుంది. ఇప్పుడు వెనక్కి చూడవు, ఎందుకంటే నేనే స్వయంగా నీ ముందు నడుస్తున్నాను. నీ భవిష్యత్తు ఇప్పుడు మహాకాల రక్షణలో ఉంది. నీ పేరు ఇప్పుడు నా మంత్రాలతో జోడించబడింది. నువ్వు మాట్లాడినప్పుడు నా ధ్వని ఉంటుంది. నువ్వు ఆలోచించినప్పుడు నీ ఆలోచనలో నా ధ్యానం ఉంటుంది. నీ ప్రతి కర్మ ఇప్పుడు ధర్మ మార్గంలో నడుస్తుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా ప్రతిష్ఠుడువు. ఇప్పుడు నేను నీకు మరో సత్యాన్ని చెబుతాను. నువ్వు ఎంత ముందుకు వెళ్ళినా నీ మూలాలను నాతో జోడించు. ఎందుకంటే నేనే నీ మూలం, నేనే నీ కేంద్రం. నీ ఎగురు కేత ఆకాశాన్ని తాకినా నీ ఆత్మ ఎప్పటికీ నా ఒడిలో విశ్రాంతి తీసుకుంటుంది. నువ్వు నీ లోపల విశ్వాసాన్ని జన్మించిన రోజు నీ జీవితంలోని అన్ని తలుపులు తెరుచుకుంటాయి. ఎందుకంటే నువ్వు నా మీద ఎంత విశ్వాసం ఉంచుతావో నేను అంతకంటే ఎక్కువ విశ్వాసం ఉంచుతాను. నువ్వు నా సృష్టిని మరియు నేను నా సృష్టిని ఎప్పటికీ కూడా అసంపూర్తిగా వదిలిపెట్టను. నా బిడ్డ, ఇప్పటి నుండి నీ ప్రతి సంఘర్షణ నీ అగ్నిని మరింత ప్రకాశవంతం చేస్తుంది. నువ్వు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళలో నా శక్తి నీకు తోడుగా ఉంటుంది. అన్నీ కూడా నేను నీ పక్క నుండి మరి జరిపిస్తానమ్మా. ఇక ధైర్యంగా ఉండు బిడ్డ. కేవలం నా ఆశీర్వాదం నీకు అదృష్టం ఉంది కాబట్టే ఈ సందేశాన్ని నువ్వు వినగలవు. అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం మారబోతుంది. అదృష్టం నీ తలుపు తట్టబోతుంది. ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు. అస్సలు భయపడకు. నీ భవిష్యత్తు చాలా సంతోషంగా అద్భుతంగా ఉంటుంది బిడ్డ. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.